ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం పొన్నూరులో ఉన్నటువంటి శ్రీ సాక్షి భావనారాయణ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని పంచ భావనారాయణ క్షేత్రాలు కలవు. అవి వరుసగా పొన్నూరు, సర్పవరం, బాపట్ల, భావదేవరపల్లి, పట్టసం. వీటిలో పొన్నూరులో ఉన్నటువంటి భావనారాయణ స్వామి ఆలయం అత్యంత ప్రఖ్యాతిగాంచినది. మరి ఈ ఆలయం స్థల పురాణం ఈరోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పొన్నూరు. పొన్నూరు అనే పదానికి అర్థం పోన్ ఊరు అని 2 పదాల కలయిక వల్ల వచ్చింది. పోన్ అంటే బంగారం, ఊరు అంటే అని గ్రామం. అందుకే ఈ గ్రామాన్ని బంగారు గ్రామం, స్వర్ణపురి పేర్లతో కూడా అభినయించేవాళ్ళు. ఇక్కడ భావనారాయణ స్వామి సాక్షి భావనారాయణ స్వామిగా మారడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పొన్నూరులో కేశవవర్మ అనే వ్యక్తి ఉండేవారు. అతనికి సంతానం లేదు. దీంతో సంతానం కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించేవాడు. ఈ యాత్రల్లో తన కుటుంబ సభ్యులతో పాటు మేనల్లుడైనటువంటి గోవిందుడిని కూడా వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే కేశవయ్య కాశీని సందర్శించి అక్కడ నారాయణుడి దేవాలయంలో తనకు సంతాన ప్రాప్తి కలిగించాలని వేడుకున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కేశవవర్మ మేనల్లుడు గోవిందుడు ఈసారి నీకు ఆడపిల్ల ఖచ్చితంగా పుడుతుంది అని చెప్తాడు. అలా జరిగితే తనకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతాడు. అందుకు కేశవర్మ సరేనంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. నారాయణుడి అనుగ్రహంతో కేశవశర్మ దంపతులకు పండంటి ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు అక్క లక్ష్మి అనే పేరు పెడతారు. ఆమెకు యుక్త వయసు రాగానే ఆమెకు వివాహం చేయాలని ఆలోచిస్తారు. గోవిందుడు పుట్టితో గూనివాడు. అందుచేత గూనివాడిన గోవిందుడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి కేశవయ్య నిరాకరిస్తాడు. తనకి ఇచ్చి పెళ్లి చేస్తానని భావనారాయణ స్వామి సాక్షిగా మాట ఇచ్చిన విషయాన్ని గోవింద శర్మ గుర్తు చేస్తాడు. గోవింద శర్మకు పిల్లని ఇవ్వడం ఇష్టం లేని కేశవ శర్మ తప్పించుకోవడం కోసం భావనారాయణ స్వామిని సాక్ష్యంగా తీసుకురమ్మని అంటాడు. దీంతో గోవిందుడు కాశీలోని నారాయణుని దేవాలయం వద్దకు వెళ్లి స్వామి ముందు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని బాధపడతాడు. నీ సమక్షంలోని కేశవయ్య తనకు కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు కదా, ఇప్పుడు నీవే వచ్చి ఈ విషయం చెప్పి తనకు తన మామ కూతురితో పెళ్లి అయ్యేలా చూడమని ప్రార్థిస్తాడు. తన భక్తునికి న్యాయం జరిపించడానికి నారాయణుడు అతనితో పాటు పొన్నూరు వచ్చి తన ఆలయంలో జరిగిన విషయం మొత్తం అక్కడి వారికి తెలిపి గోవిందుడి వివాహం జరిపించడని పురాణ కథనం. ఆనాటి నుంచి ఇక్కడ నారాయణుడు సాక్షి భావనారాయణుడుగా కొలువై ఉండిపోతాడు. అందువల్లనే ఇక్కడి భావనారాయణుని సాక్షి భావనారాయణుగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. పొన్నూరు భావనారాయణ స్వామిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బంది పడేవారు స్వామివారిని దర్శించుకుంటే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. నిత్యం భక్తులతో కలకలనాడే ఈ ఆలయ ప్రాంగణంలో విశాలాక్షి సమేత విశ్వేశ్వరుడు, చెన్నకేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహుడు, వినాయకుడు, దాసాంజనేయ స్వామి ఆలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు. రోజు స్వామికి త్రికాల సంధ్య పూజలు జరుగుతాయి. ఆదివారాలలో విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. పొన్నూరు భావనారాయణ స్వామిని దర్శించుకొని అందరూ నా ఓం నమో నారాయణాయ నమః అని స్వామివారిని పూజించండి. మరి తెలుసుకున్నారు కదా పొన్నూరులో ఉన్నటువంటి సాక్షి భావనారాయణ స్వామి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందు